మహబూబ్ నగర్ పట్టణంలో సమగ్ర శిక్ష నిధులు 8.26 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన డైట్ కళాశాల అభివృద్ధి పనులను ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ఆమె మొక్కలు నాటారు. 1964లో ప్రారంభమైన ఈ కళాశాలను జనవరిలో శంకుస్థాపన చేసి ఆగస్టు నాటికి దేశంలోనే అత్యంత వేగంగా పూర్తి చేశామని ఎంపీ తెలిపారు. 22,573 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక వసతులతో భవన నిర్మాణం జరిగిందని, అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యేలతో కలిసి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఎక్సలెన్స్ బిల్డింగ్ ఇది ద ఫస్ట్ బిల్డింగ్. దేశవ్యాప్తంగా అనేక బిల్డింగ్లు ఇవాళ నిర్మాణం అవుతుంది. దాంట్లో ఇది మొట్టమొదటిగా మనం మహబూబ్ నగర్ ఈ యొక్క డైట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైట్ కాలేజ్ మనం పూర్తి చేసుకున్నాం. జనవరిలో మేము శంకుస్థాపన చేసినాం, నేను శాసనసభ్యులు గారు ఇద్దరం వచ్చి. మరి ఇప్పుడు ఆగస్టు 25 ఈరోజు ఇనాగరేషన్ కూడా చేయబడింది. దీంట్లో పెద్ద దాదాపు 22,573 స్క్వేర్ ఫీట్లతో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. దీంట్లో కంప్యూటర్ ల్యాబ్ కానీ, అదేవిధంగా ల్యాబొరేటరీ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, డిజిటల్ ల్యాబ్ కానీ, అదేవిధంగా సెమినార్ హాల్ కానీ, వీటని అకాడమిక్ బ్లాక్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కానీ, లైబ్రరీ కానీ, స్పెషల్ ఎడ్యుకేషన్ యూనిట్స్ కానీ, ఇట్లా ప్రత్యేకంగా కంప్యూటర్ అన్నిట్లో కూడా 100 కంప్యూటర్లు పెట్టడానికి కూడా సరిపడేటటువంటి హాల్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పటి కంప్యూటర్లు దాదాపు 60 కంప్యూటర్స్ ఉన్నాయి. ఇంకా మిగతా వాటిని కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఇది విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ఒక్క ఇక్కడ ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో మనం భవిష్యత్తులో అనేక మంది స్టూడెంట్స్ కి ఒక మంచి ఉన్నతమైనటువంటి విద్యను అందించేటువంటి విధంగా ఇక్కడ ట్రైనింగ్ పొందుతా ఉన్నారు. మొట్టమొదటగా ఏర్పాటు కాబడ్డ డైట్ కాలేజీ వేలాది మంది టీచర్లకు శిక్షణ ఇచ్చి అలాగే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ నిష్ణాతులైన టీచర్లుగా తయారు చేసే ఉద్దేశంతో ఈ డైట్ కాలేజు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో సంవత్సరాలు గడిచినాయి, ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి, కానీ ఈ డైట్ కాలేజ్ గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు. శిథిలావస్థలో ఉండే, టీచర్లకు సరైన కూర్చునే సౌకర్యం లేకుండే, స్టూడెంట్స్కి కూర్చునే సౌకర్యం లేకుండే, చాలా అధ్వానమైన పరిస్థితుల్లో మేము వచ్చిన తర్వాత సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా నిధులు రావాలి దీనికి అని చెప్పి ఆ రోజు మనం కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ ఎంపీ డీకే అరుణ గారు మేము కలిసి దీనికి 8,64,00,000 రూపాయలు శాంక్షన్ చేయించి శంకుస్థాపన చేసినాం. ఈ రోజు అన్ని రకాల హంగులతోటి డైట్ కాలేజు ఒక విధంగా చెప్పాలంటే పునర్జన్మ ఎత్తినట్టు. రేకుల షెడ్యూల్లో శిథిలావస్థలో ఎవరు కనీసం దీనికి పట్టించుకోలే, ఎందుకంటే ఇక్కడ ఓట్లు రావు. కానీ కొన్ని వేల మంది టీచర్లను తయారు చేసే సంస్థ, కొన్ని లక్షల మంది విద్యార్థులకు దారి చూపే టీచర్లను తయారు చేసే సంస్థ. దీని ఇంపార్టెన్స్ మాకు తెలిసింది కాబట్టే ఇమ్మీడియట్ గా ప్రియారిటీ బేసిస్ లా ఇక్కడ ఒక అద్భుతమైన భవన నిర్మాణము, దాంతోపాటు ల్యాబొరేటరీస్, ఇంకా మిగతా సౌకర్యాలన్నీ కల్పిస్తేనే ప్రజాప్రతినిధులుగా మేము న్యాయం చేసినట్టు అయితే సమాజానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చాలా తొందరగా దీనికి క్లియరెన్స్ తీసుకురావడం జరిగింది. ఎక్సలెన్స్ బిల్డింగ్